guns and bruises. They run up the vicious. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను విక్కీ వ్లాగ్స్. ఫైనల్గా ఈరోజు మనం తిరుపతికి వెళ్తున్నాం. సోలో ట్రావెల్ చేస్తున్న తిరుపతికి. ఇప్పుడే రైట్ నౌ సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కిన. ఇప్పుడే మూవ్ అయింది రైట్ నౌ. ఆల్మోస్ట్ 20 minutes ఏమో డిలే అయింది అంతే. సో రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఏమో మనం మళ్ళీ అక్కడ డ్రాప్ అయిపోతాం. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. టైం వచ్చేసి 9 అంటే 5:15 కల్లా మూవ్ అయిపోవాలి. కానీ ఇది స్టేషన్ హైదరాబాద్ రైల్వే స్టేషన్. సో ఎన్నో రోజులకు తిరుపతి వెళ్దామని ప్లాన్ అనుకున్నా, ఇప్పుడు వెళ్తున్నా. సో ఈ మనకు వికారాబాద్ నుంచి వెళ్తుంది. వికారాబాద్, గుంతకల్, గుత్తి అటు నుంచి వెళ్తుంది. మార్నింగ్ 6 o'clock ఏమో మనం దిగిపోతాం. సో ఇది చూద్దాం, మళ్ళీ కలుసుకుందాం. సో ఫైనల్గా తిరుపతి అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ టైం వచ్చేసి మనకి 7 అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి మనము బ్యాగ్స్ మొత్తం లగేజ్ కౌంటర్లో వేసేద్దాం. సో స్టార్ట్ అయిపోయినా ఇప్పుడే. టైం వచ్చేసి అరౌండ్ మనకి ఎంత 7:52 ఎంట్రీ. ఇది పోతున్నాం మనం ఇప్పుడే. సోలోగా వచ్చినాం కదా, ఫస్ట్ టైం వచ్చినాం మనం సోలోగా. సో ఎట్లుంటుంది చూడాలి. అసలు చెప్పాలంటే నేను ఇది కెమెరా చేతిలో పెట్టి ఇప్పుడు షూట్ చేస్తున్నా. యాక్చువల్లీ స్టాండ్ పోయింది, అది ఇప్పుడు చెక్ చేసుకున్నాను. నేను వచ్చేటప్పుడు ట్రైన్లో ఉండే, మార్నింగ్ దిగిన వచ్చేసరికి కథం లేదు నా దగ్గర. ఇప్పుడు అదే అర్థం కావట్లేదు ఎక్కడ పోయిందో. చూద్దాం ఇక మనం దేనికోసం వస్తే మనం చేయకపోతే మనం ఏం చేస్తాం. సో కొబ్బరికాయ కూడా కొట్టేసిన. ఒక బ్రోని మీద కెమెరా పట్టుకోమని చెప్పిన, పట్టుకున్నాడు. సో మొన్న బ్రహ్మోత్సవాలు అయినట్టున్నాయి కదా, సో అందుకని ఇంట్లో ఉంది మొత్తం కంప్లీట్గా. నైట్ అయితే ఇంకా బాగుంటుంది మనకి, డేలో కాబట్టి మనకి ఇంకా లైటింగ్ అంతేం అనిపించేది. సో మనం ఇక్కడ ఫస్ట్ అనేది స్టార్ట్ చేయాలి, స్టెప్స్ ఇడికెళ్ళి స్టార్ట్. మనకి ఇది వర్షం పడ్డట్టుంది నైట్ వచ్చేసి కంప్లీట్గా. ఇవి శ్రీవారి పాదాలు అంటారు. సో ఎంట్రన్స్ ఇది. హౌసల్దా శ్రీవారి పాదాలు. ఇక్కడ నుంచి మనకు స్టార్ట్. రాజగోపురం అంటారు దీన్ని. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మనకి ఇడికెళ్ళి అలిపిరి మెట్రో స్టార్ట్. మన కంప్లీట్గా ఎన్ని ఉంటాయి ఏందనే చూపిస్తాను నేను. సో ఇది చూడండి. సో మనకి ఇక్కడ శ్రీవారి, మనకు ఒక్కొక్క కిలోమీటర్కి ఏమేమి ఉన్నాయి అనేది, స్వామి టెంపుల్స్ కానీ ఏది ఉన్నా కూడా కంప్లీట్గా మనకి ఇక్కడ చూపిస్తారు. ఇది చూడండి కంప్లీట్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్కి ఏమేమి ఉన్నాయి టెంపుల్స్ ఇంకా ముందు. సో అలిపిరిలో మనం ఎట్లుండాలి, జాగ్రత్తలు ఏంది, ఏం చేయాలనేది కంప్లీట్గా ఇందులో ఉంటుంది. రాజగోపురం ఇదే ఎంట్రన్స్. గోవింద ఫస్ట్ మనకి ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. బ్యాగ్స్ కాకుండా ఇంకేమైనా తీసుకొచ్చుకుంటారా ఏమో అని చెప్పేసి కంప్లీట్గా చెక్కింగ్ చేస్తారు ఇక్కడ స్టార్టింగ్లో. సో ఇక్కడ మనకు చెక్కింగ్ చేస్తారు అన్నీ. ఇక్కడ ఆల్కహాల్ కానీ, గుట్కా కానీ, వాటర్ బాటిల్స్ కానీ, నార్మల్గా ఏదైనా నాట్ అలౌడ్ ఇక్కడ. సో ఇది చెకింగ్.
సో మొత్తం ఒక 3550 స్టెప్స్. సో ఇప్పుడు అందులో ఒక 100 స్టెప్స్ మాత్రమే మనం ఎక్కినాం. ఇప్పుడు ఇంకా 3450 ఉంటాయి. వీళ్ళు మొత్తము హార్తికపురం పెడుతున్నారు. 3550 స్టెప్స్కి మొత్తం కంప్లీట్ ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోతారంట. సో వీళ్ళు చిన్నపిల్లలు ఎప్పుడైతే వీళ్ళకి అమ్మా ఇప్పటి వరకు ఎన్ని 680 స్టెప్స్ ఎక్కినాం. ఇంకా 8.3 షాప్స్ ఉన్నాయి. $1150 కంప్లీట్ అయిపోయింది. ఆంజనేయ స్వామి $1200. ఇంకా అనిపిస్తుంది కదా అన్నది ఫోన్ మర్చిపోయాను. 1800 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ అన్న ఫోన్ మర్చిపోయాను. ఫోన్ అక్కడ దొరికింది. సో తీసి దగ్గర పెట్టుకున్నా. మొత్తానికి గాలి గోపురం వచ్చేసిన. వల్ల మాల తీసి సగం వచ్చేసిన. ఆల్మోస్ట్ 2000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇదంతా గాలి గోపురం. సో ఈ నుంచి మ్యాక్సిమం ఫ్లాటే ఉంటాయి ఇక స్టెప్స్. సో గాలి గోపురంలో మనకు ఆల్మోస్ట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇదంతా ఫుడ్ తింటే ఇంకా పోలేం ముందుకి. నార్మల్ లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవాలి, ఎక్కువ కూడా కూల్ కూడా తీసుకోవద్దు మనము. నేనైతే ఓన్లీ వాటర్ తాగిన అంతే, ఒకటి తాగిన అంతే. ఇంతవరకు అయితే ఏం తినలేదు. ఇక్కడ ఫుడ్ తింటే మళ్ళీ మనం వెళ్ళలేం పైకి. సో చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మనకి వీడియోస్ అనేది తీయనీయడం లేదు మొత్తానికి. ఏడా మన తిరుపతిలో కంప్లీట్గా బ్యాన్ అంటున్నారు. ఎవరైనా చూసారంటే కంపల్సరీ కెమెరా తీసేసుకుంటా అని చెప్పేసి పోలీసు అతను చూసి ఆల్రెడీ అడిగాడు కూడా. సో ఇంకోసారి వీడియోలు ఎక్కడ తీయకు అని చెప్పేసి నేను మెల్లగా ఏదో కవర్ చేసుకుంటూ ఒక ట్రిప్ తీస్తున్నా. మనకి ఆల్మోస్ట్ ఇక ఫ్లాటే ఉంటుంది. 2000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 1550 ఉన్నాయి, ఫ్లాట్ ఉంటాయి. సో ముంగడికి వెళ్ళాక మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. నేను చూపిస్తాను అది కూడా మీకు. సో కంప్లీట్గా మొత్తం ఫ్లాటే ఉంటుంది. మ్యాక్స్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 800 టు మ్యాక్స్ 800 స్టెప్స్ దాకా ఉంటుంది. సో ఇది ఇంతకుముందు మనకి పంపించేవాళ్ళు నైట్ టైంలో. ఇప్పుడు నైట్ టైంలో అలౌ కూడా లేదు మనకి. నైట్ టైం 7, 8 అయితే అలౌ లేదంట. ఓన్లీ బిఫోర్ అయితేనే అలౌ ఉందంట. తర్వాత పంపించట్లేదు ఎందుకంటే యానిమల్స్ తిరుగుతున్నాయంట. సో అందుకనే సో ఒక్కరిని వస్తే ఇట్లా ఉంటుంది. 2000 స్టెప్స్కి వచ్చేసరికి పని అయిపోయింది. ఇప్పుడు ఫ్లాట్ చూసేసరికి
చూడండి 1450 2100 కంప్లీటెడ్. సో కొంచెం రెస్ట్ దొరికింది. ఆల్మోస్ట్ ఫుడ్ అయితే ఏం తినద్దు, కంప్లీట్గా తింటే మాత్రం ఎక్కలేము మనం అంతా. సో అందుకే 7:50 స్టార్ట్ చేసిన, ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది టైం. చూద్దాం ఏ టైం అవుతుందో, ఏ టైం వరకు మనం వెళ్తాం పైకి అనేది. టైం వచ్చేసి 10:15 అవుతుంది. 2 hours కంప్లీట్ అయిపోయింది. నియర్ 2400 స్టెప్స్ ఎక్కిన. సో ఇట్లుంది పరిస్థితి. అమ్మా ఎవరైనా వస్తే బాగుంది మా ఫ్రెండ్స్, కానీ ఒక్క నా కొడుకు రాలేదు. రోజు చెప్పుడు మర్చిపోయినా, గోప్రోది స్టాండ్ కనిపించట్లేదు, గింబిల్ ఇట్లా పట్టుకోనికి. నైట్ పెట్టినప్పుడు ఉంది బ్యాగ్లో, మార్నింగ్ వచ్చి తిరుపతిలో చూసేవారు బ్యాగ్లో లేదు. మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అదొక్కటే లేదు, అర్థం కాలేదు ఎక్కడేమైందని చెప్పేసి. సో మనం ఏం చేయలేం, పోయింది అంతే, యాక్సెప్ట్ చేయాలి పోయిందానికి. సో యానిమల్స్కి ఏం ఫుడ్ కానీ ఏం పెట్టద్దు అని చెప్పేసి బోర్డు కూడా ఉంది ఇక్కడ. వా ఈ స్టోన్స్ చూసిరా, ఇట్లా పెడితేనంట 2-3 ఫ్లోర్స్ కడతారంట ఫ్యూచర్లో. అందరు అదే ఫారెస్ట్ మామూలు లేదు అసలు. క్లైమేట్ మంచిగా ఉంది. సో ఇక్కడ కూడా చూడండి, డాగ్ ఫీడ్ అని చెప్పేసి. తిరుమలకు ఇది సెకండ్ టైం నేను రావడం. ఇంతకుముందు జనవరిలో వచ్చిన, ఇప్పుడు మళ్ళీ వచ్చిన నేను. అంటే నాకు అంత మంచి జరుగుతుంది కాబట్టి నేను వచ్చిన. సో ఏముంది, మనకు మంచి జరిగితే రానికి ఏముంది చెప్పండి, రావచ్చు, ఏముండదు. కానీ ఇక్కడికి వస్తే కంప్లీట్గా ఫీల్ వేరే ఉంటుంది. ఇంకా మనకు అన్నీ ఏం గుర్తురాదు. ఇంకా మనం టెంపుల్కి వస్తే ఇక్కడికి ఫస్ట్ టైం ఒక్కడిని వచ్చిన, ఫస్ట్ టైం ఈ ఇయర్లో సెకండ్ టైం. ఒక 5-6 టైమ్స్ వచ్చిన ఓవరాల్గా మొత్తం. ఒకసారి పేరెంట్స్తో వచ్చిన, ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఇంతమంది వచ్చిన, మా ఫ్రెండ్తో వచ్చిన, ఇప్పుడు ఒక్కనే వచ్చిన. వర్షం స్టార్ట్ అవుతుంది. ఏమైనా అన్యూస్ కానీ ఏమైనా అనిపిస్తే ఈ నెంబర్ కాల్ చేయమని చెప్పి కూడా నేను మెన్షన్ చేశాను. ఆల్మోస్ట్ ఇక దగ్గరకు వచ్చినాం అనుకో, ఆల్మోస్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఒక 40-50% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 50% ఉందనుకోండి. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. చాలా పెద్దది, అంటే చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. కింద కూడా ఆంజనేయ స్వామి లైక్ ఒక బండ ఉంటుంది, దానికి కంప్లీట్గా ఆంజనేయ స్వామిదే స్ట్రక్చర్ ఉంటుంది. వీటిని వచ్చేసి రాట్సే, కానీ నాకు ఎగ్జాక్ట్గా పేరు తెలియదు. ఇది ఓన్లీ నేను తిరుపతిలో మాత్రమే నాకు కనిపించినాయి. ఇది నేను వెళ్ళిన 4th-5th టైం అప్పుడు కనిపించినాయి, ఇప్పుడు కనిపించినాయి. సో ఇవి కంప్లీట్గా మనం ఫుడ్ కానీ పెడితే తీసుకుంటాయి మంచిగానే. ఏమన్నా ఎవరినేమన్నాయి, జస్ట్ ఫుడ్ కోసం అని కిందికి వస్తాయి. అప్పుడు నేను వెళ్ళినప్పుడు వచ్చినాయి కాబట్టి షూట్ చేస్తున్నా. చిన్న కెమెరా రేటు భయ్యా, ఏముంది, మంచిగా ఉంది, చాలా బాగుంది. చెప్పొద్దు కాదు, ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఏమంటారు, కొండంగలు అంటారు అంట తెలుగులో. సో ఇవి మంచి ఇక్కడ కంప్లీట్ ఆడుకుంటున్నాయి. మన దగ్గర ఏమైనా ఉన్నాయనుకో, చేతిలో ఏమైనా కవర్ కానీ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయనుకో తీసేసుకుంటాయి. కంప్లీట్గా కొండలు చూడండి. ఇది మనకు ఓన్లీ ఒక 1 కిలోమీటర్, నియర్లీ 1 కిలోమీటర్లో మనకు కనిపిస్తుంది ఈ వ్యూ మనకు కంప్లీట్గా తిరుపతిలో. అక్కడికి వెళ్ళామంటే ఆల్మోస్ట్ మనం మోకాల పర్వతం దగ్గరికి వెళ్ళిపోయినట్టే. చూడండి పైకి ఎక్కి ఎంత మంచిగా ఆడుకుంటున్నాం అసలు. కానీ మన చేతిలో కవర్ లాంటిది ఏమైనా ఉంటే మాత్రం కంప్లీట్గా గుంజుకుంటాయి అవి.
సో మీదికి వస్తే కొంచెం జాగ్రత్త ఉండాలి, పిల్లల్ని అయితే కొంచెం చూసుకొని తీసుకెళ్ళాలి ఎప్పుడైనా కూడా. ఇటువంటి లైక్ యానిమల్స్ దగ్గర ఫీడ్ కానీ ఏం చేయొద్దు, మనము చేస్తే మాత్రం పోలీసులు పట్టుకుంటారు కంపల్సరీ. అసలు వ్యూ ఎంత బాగుందంటే క్లైమేట్ అసలు చెప్పొద్దు. తిరుపతిలో ఒక్కసారి మనం కొండ పైకి ఎక్కినామంటే వ్యూ అసలు అల్టిమేట్, మస్తు అంటే మస్తు ఉంది వ్యూ అయితే. చూడండి ఎంత మంచిగా ఉందో. వీడికి వస్తే ఒక తెలియని ఫీలింగ్, అంతే కాదు ఇక చెప్పలేము అది. మనం ఇది గాలిగోపురంకి వెళ్ళే దగ్గర 7 అక్క చెల్లెలంట ఈ టెంపుల్, చాలా ఫేమస్ ఇది కూడా ఒకటి, వన్ ఆఫ్ ది. సో ఇక్కడ వాయిస్ అనేది రికార్డ్ కాలేదు అండ్ వీడియో కంప్లీట్గా మొత్తం స్లో మోషన్ అయిపోయింది. అక్కడ లాస్ట్ గోపురం దగ్గర కూడా తీద్దాం అనుకున్నా, కానీ ఎందుకో ఏమో కెమెరా అనేది అసలు ఆన్ కూడా కాలేదు. అక్కడ తీయంగా ఇది ఒక్కటే రికార్డ్ అయిపోయింది. 5 అవర్స్లో కంప్లీట్గా మొత్తం పైకి ఎక్కేసిన కొండ పైకి ఒక్కనే. సో ఇప్పుడు మన దగ్గర టికెట్ లేదు రైట్ నౌ. సో వెళ్ళి లగేజ్ కౌంటర్ లగేజ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టికెట్ ఎక్కడికి వెళ్ళాలి తీసుకోవాలి చూడాలి. సో నేను తెలుసుకున్న వరకు అయితే అక్కడ ఏంటంటే వెళ్ళినాక ఆ రోజు టికెట్స్ లేవు. సో ఆ రోజు లంచ్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నా. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మళ్ళీ వెళ్ళిపోయాను దర్శనానికి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే నాకు ఈవినింగ్ 9కి బయటకు పంపించారు. దర్శనం బాగా అయింది. ఓకే గుడ్. నేను అనుకునే అన్ని నెరవేరితే నెక్స్ట్ ఇయర్ దాకా కాదు మళ్ళీ వస్తాను నేను, చూద్దాం నెరవేరితే అనుకుంటున్నా. ఈ ఇయర్లో సెకండ్ టైం వచ్చిన. ఓకే అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.